గైస్ ఇదైతే $2 మస్టాంగ్. అయ్యో పేలిపోయిందా, సారీ. సో గైస్ ఈ మస్టాంగ్ అయితే $1 మస్టాంగ్. ఇదైతే చెత్త కుప్పలో అన్నీ తెచ్చి దీన్ని తయారు చేశా, కానీ పేలిపోయిందే. అయితే కష్టపడి కొంటాం, ఇప్పుడు ఏం చేద్దాం. అయినా $2 $2 గైస్. ఇంట్లో చెత్తలు అన్నీ కలిపి తయారు చేస్తున్నాం. ఇంకో కొత్త మస్టాంగ్ అయితే ఆర్డర్ చేద్దాం. హలో మస్టాంగ్ కంపెనీ, ఆర్డర్. మస్టాంగ్ వచ్చేసిందంట, పదండి మన ఇంట్లో చూసేద్దాం మస్టాంగ్ వచ్చిందో లేదో. ఓకే, మనం అయితే ఎక్కేసాము. మన కొత్త మస్టాంగ్ వచ్చేసిందే. మస్టాంగ్ చాలా బాగుంది గైస్. మస్టాంగ్ కొంచెం నాకు ఇష్టం గైస్. మస్టాంగ్ నాకు కొంచెం ఇష్టం. ఇదైతే చాలా బాగుంది గైస్ కారు. దీని అన్నీ అసలు లుక్స్ అన్నీ బాగుంటాయి గైస్. ఇప్పుడైతే మెయిన్ రీజన్ నేను చెప్పబోతున్నా. ఓకే, రేపైతే ఇండిపెండెన్స్ డే అని మీ అందరికీ ఖచ్చితంగా తెలుసు. రేపు ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పట్లేదు. ఓకే, ఫస్ట్ విషెస్ చెప్పాలి. హ్యాపీ అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే గైస్. ఇప్పుడైతే నేను ఏంటంటే ఇవాళ రేపు మన లాస్ ఏంజల్స్లో ఏం చేసిన పోలీసులు ఏమంటారంట, అదొక ఆఫర్. మనం ఆఫర్ని అయితే పోగొట్టుకోకూడదు, కాబట్టి అందుకే నేను పెద్ద ప్లాన్ వేసా. మనం చాలా డేంజరస్గా ఇది చంపడం అది అంతా చేద్దాం అనుకున్నా. సో కాబట్టి ఇష్టం తీసుకుని వెళ్తే బెటర్ అనిపిస్తుంది. సర్లే ఇదే. పోలీసులు కూడా ఇంకా 2 days ఫ్రీగా మనకి ఎన్ని కార్లు అన్ని కార్లు వస్తాయి. నిజంగా మీ కార్లకి ఏ కార్ ఫోన్ చేస్తా. కాబట్టి ఇదేమైతే ఇవాళ వీడియో అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి. కూడా ఏమన్నా సీక్రెట్ అట్లా చేయిస్తే అందరూ అట్లా చేస్తూ ఉంటే దొంగలందరూ పెరిగిపోతారు. చూసుకుంటే ఇక్కడ దొంగలు 2 days మనమైతే ఏమన్నా చేయొచ్చు. ఏం చేద్దాం నెక్స్ట్ వీడియోలో కమెంట్ చేయండి. ఇప్పుడు కూడా ఏమన్నా చేయొచ్చు. అదే అయితే అది ఏంటంటే దొంగలు పట్టుకోవడానికి ఆఫర్. పదండి వెళ్దాం. సో నేనైతే కొత్త మస్టాంగ్ స్పాన్ చేసి ఇవాళ మనం పోలీసులకి కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఒక్కరోజు పోలీసులకి సెలవు. రేపైతే వర్క్లోకి వెళ్తారు. రేపు ఇండిపెండెన్స్ డే. రేపైతే దొంగల్ని పట్టుకోవాలి. కానీ నేను రేపు సెలవు వేసేసాను. వేరే పోలీస్ ఆఫీసర్స్ అయితే వెళ్ళి పట్టుకుంటారు. నేను చాలా సిన్సియర్ జాబ్ అనుకుంటాను కదా, కాబట్టి రేపైతే ఇంకా పని లేదు. ఓకే పదండి, మనమైతే ఇంకా వెళ్దాము. మనమైతే ఇవాళ టైం పాస్ చేయబోతున్నాం. ఈ ర్యాంప్ మీదకి ఏ కార్లు వెళ్తాయో, ఏవేవి వెళ్ళవో అవన్నీ టెస్టింగ్ చేయడానికి.
ముందుగా మనం మన పాత మస్టాంగ్ ఇరిగిపోయింది దాన్ని స్టార్ట్ ఏ కేక్ చిన్న కామెంట్స్ ఉంది నాకైతే ఈ కెమెరా నచ్చింది పక్కన వెళ్దాం. అది కాదు నా బలుగుతుంది చేసిన చాలు వదిలేద్దాం వేరే నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మీకు ఇప్పుడు తెలిసి అది వచ్చేసి తొక్కలాట మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 120 చేతంతో అంటే వెనక్కి వెళ్ళేటప్పుడు రన్నింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెహికల్స్తో కూడా రన్నింగ్ స్టార్ట్ అవ్వచ్చు. చూసారా డబ్బులు ఆడే ఉంటుంది ఇంతకుముందు చేసేసింది. ఇక్కడి నుంచి పైకి ఎక్కిద్దాం చూద్దాం ఎట్ట ఎక్కిద్దాం ఎక్కదేమో ఎట్ట ఎక్కడ 120 మ్యాక్సిమం స్పీడ్ 1 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే ఎట్ట ఎక్కిద్ది చెప్పండి. ఇక్కడైతే ఎక్కదు దీన్నైతే మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఆటో ఎక్కడ అయితే అక్కడ కంట్రోల్ ఏది వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఇది ఆటో కాదు డ్యామేజ్ అవుతుంది గైస్ మనం లాంచర్తో పేల్చితే తప్ప. లాంచర్తో పేల్చితేనే వచ్చింది. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయింది మన లాస్ సెంటర్స్లో అయితే ఎందుకంటే ఇది ఉంది గ్రెనేడ్ గన్. మీ అందరికి ప్రాబ్లమ్లీ గ్రెనేడ్ తెలుసు టీ చేస్తారు మీరు సినిమాల్లో చూసుంటారు. ఆ గ్రెనేడ్స్ అయితే ఈ గన్ను నుండి వస్తాయి. సో చూసారా ఫస్ట్ సరిగ్గా గమనించండి అది లాంగ్ నుండి వస్తుంది చూడండి ఈ గ్రెనేడ్స్ రోజుకి కొన్ని లక్ష కోట్ల చేస్తాం. ఒకటి వేద్దామా కార్లో వెళ్తా. ఓకే ఇదైతే చాలా బాగుంది. ఇదైతే కొత్తగా ఇంత ఫస్ట్ నిన్నే ఉన్నాయి. ఓకే మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అబ్బా ఇక్కడ రక్తపాతాలు కనపడుతున్నాయి అంటే అర్జెంట్ చుచ్చు వచ్చింది అందుకే ఈ కోడ దూకా ఎట్ట దూకా ఏందో అర్థం కాదు ఎగురుకుంటూ పోయా. ఇప్పుడు కూడా మంచిగా ఇప్పుడైతే మనం అటు సైడ్ వెళ్ళాలి. చూడండి ఎగురుతారు అసలు నేను ఎగురుకుంటూ వెళ్ళిపోయాను అట్ట ఊరి దేవుడా. నాకు బాగా నొప్పి వస్తుంది. నాకు ఇది ఎంటర్టైన్మెంట్లో ఉంది. అట్లా అని చేస్తా ఉంటే నేను పైకి వెళ్ళిపోతా. ఓయ్ మళ్ళీ వద్దురా బాబు. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన ఫేవరెట్ బైక్ నీకు తెలుసు బెనీలీ TNT. ఓకే 3, 2, 1 ఒక నిమిషం 3, 2, 1 స్టార్ట్. దేవుడా అంత
పైకి వెళ్తుందో చూసారా గైస్? ఓహో సత్యం పోండి, బ్రేక్ పట్టుకోవాలి. చూసారా స్మూత్ ల్యాండింగ్. బ్రేక్ పట్టుకుంటే ఎప్పుడైనా సరే స్మూత్ ల్యాండింగ్ అయితే అందరూ ఏంటి బైక్స్ అట్లా అని ఎవరు ఏంటండి అంటే మంత్రశక్తి పడింది. అందరికి మంత్రశక్తులు కూడా వదిలేరు, నాకు తప్ప. సర్లే పదండి. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి కవాసాకి H2. ఓకే 3, 2, 1 స్టార్ట్. స్మూత్ ల్యాండింగ్ అవ్వాలంటే బ్రేక్ని అయితే పట్టుకోవాలి. లాస్ ఏంజల్స్లో ఇది కొంచెం ఫేమస్, కానీ ఇప్పుడు నేను స్మూత్ ల్యాండింగ్. నెక్స్ట్ పార్టిసిపేట్ వచ్చేసి ఎవరు ఇప్పుడు పరిగెడుతున్నారు చూడండి, నేనే. చూద్దాం మనం అయితే దీన్ని కంప్లీట్ చేయడం లేదు ఎన్ని సెకండ్స్లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 సెకండ్స్. అది కూడా కొంచెం వెళ్ళుకుంటూ వచ్చేసాం. గైస్ నేను కంట్రోల్ అయిపోతున్నా, కాపాడండి కాపాడండి కాపాడండి, నేను కంట్రోల్ అవట్లా. గైస్ నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. నేను హెలికాప్టర్ తీసుకున్నా, నేను కంట్రోల్ అయిపోతున్నా. కాపాడండి. పంపు తీసి నేను దూగుతున్నా. ఇంకా ఎన్నిటి వెళ్తా అనిపించలే. కాపాడండి. నేను కందిరిపోయాను, నన్ను ఎవరో కంట్రోల్ చేశారు. తను దొరికితే వాడిని చంపేస్తాను. అతను ఎవరో కానీ వాడిని. అయితే మనం పదండి, మనమైతే ప్రస్తుతం బయటికి వెళ్ళొద్దాం. పదండి, మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. ఏంటప్పా మా బైక్ ఎంత స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటిది స్కిడ్ వేస్తే బలి పడుద్ది అని ఎట్లా పడుతుంది? ఏంటి ఇది తేడా ఉందా? ఇది తేడా ఉంది. ఒక్క నిమిషం. ఏమైంది? టచ్ ఎవరన్నా హెలికాప్టర్లో వెళ్తుంటారు. నేను బైక్లో, అది ఉన్న ఫేవరెట్ బైక్లో వెళ్తున్నాను. ఈ ఇజ్జుడు చుట్టూ రౌండ్లో వస్తున్నాను నేను. చూసారా వేసిన రౌండ్ ఏడబ్బా కంట్రోల్ అవుతుంది. కాకుండా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్
కిందకి పోవాలిగా. నాకు ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ అవుతుంది అయ్యింది. నేను ఇప్పుడు టార్గెట్ సైడ్ వెళ్తున్నాను. నాకు గుడ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ ఆగి వచ్చేసాను. కావాలి ఎయిర్పోర్ట్లో వెళ్ళండి. షట్ మ్యాన్ బ్రేక్ కాపాడండి బాబు. ఇంకా మరీ ఏంటిది గాల్లో ఎగరొద్దు. నేను వస్తాను. గ్రావిటీ పోయిందా ఏంటి అసలు ఎగిరిపోతున్నాం మనం. ఖచ్చితంగా అదే జరుగుతుంది. గ్రావిటీ పోతుంది, ఇట్లా ఎగిరిపోతున్నాం. ఇక్కడ ఎగురుతాం డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర పడాలి. ఎగరమ్మా ఎగురు. ఇప్పుడు ఎక్కింది దీని మైండ్లోకి. అయితే మనం ఎయిర్పోర్ట్ దాటాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ దాటలేదు. షిట్ మ్యాన్. ఓకే కిందవా. నాకు ఇప్పుడు బ్యాడ్ థాట్స్ అన్ని మైండ్లో వచ్చేసాయి. ఓ షిట్ మ్యాన్ అటు షిట్. అన్నీ నాకే నా దురదృష్టం అన్నీ. నాకు అర్థమైంది. గ్రావిటీ అయితే లాస్ అయిపోయింది. గ్రావిటీ ఉంటే ఇట్లా జరగదు. గ్రావిటీ పోయింది అనుకుంటా. స్పేస్ యాస్ట్రాయిడ్స్ అన్ని పడతాయేమో. యాస్ట్రాయిడ్స్ అన్ని గాల్లో ఉంటాయి కదా. ఇదేంది నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఇప్పుడు పవర్స్ వచ్చినాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను పక్కలకి అంత మాట అనకూడదు సార్. మీ మంచిగా ఏంట్రా నా మంచి కోసం చదువుతున్నావు. నీ మంచి కోసం చదువుతున్నా బాయ్ అడిగి డోబే ఓకే డోబే. ఇది బొమ్మ కానీ సార్ వర్క్నే మీ పోలీస్ స్టేషన్స్లో పనిచేద్దామేమో అని చూస్తున్నాం. ఈ బొమ్మ కానీ సార్ ఈ దీపక్ చనిపోయాడు. ఇక్కడ రాడు. దీపక్ చనిపోయాడు. అక్కడ పోలీస్ స్టేషన్లో రచ్చ చేసినందుకు అతన్ని ఎన్కౌంటర్ చేసేసారు. ముందు పోలీసులు అతన్ని పట్టుకొని కొద్ది రోజులు ఉంచి అతన్ని ఎన్కౌంటర్ చేసేసాడు. దీపక్ ఇక్కడ రాదు అనుకోవద్దు. దీపక్ ఎందుకు రాడు చెప్పండి. ఇందాక మీరంతా చూసింది ఒక కళ. మన దీపక్ ఎప్పుడు బ్యాడ్గా ఆలోచించాడు. మన దీపక్ ఎప్పుడు గుడ్గానే ఆలోచిస్తాడు. ఇది మన దీపక్ వాళ్ళ ఇల్లు. మా దీపక్ ఇక్కడే ఉన్నాడు. దీపక్ ఎప్పుడు బ్యాడ్ థాట్స్ అనేవి ఏవి రావు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరూ టాటా. ఇంకా దీపక్ అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. దీపక్ వ్లాగ్స్ R8X. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి 15 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ దీనికి 6 సబ్స్క్రైబర్సే. కమాన్ మీరు చేయగలరు. కమాన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ టాటా. గుడ్ బాయ్.